ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడా, మహాగరుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన నీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమార్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనము. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా మా ప్రభు, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి యందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 24వ వచనంలో యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి, జ్ఞానం చేత నువ్వు వాటన్నిటిని నిర్మించితివి, నువ్వు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 26వ వచనం. యెషూరును దేవుని పోలిన వాడెవడునూ లేడు, ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘ వాహనుడగును. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 1వ వచనం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను శరణుజొచ్చి ఉన్నాను, ఈ ఆపద తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. కీర్తన గ్రంథం 135వ అధ్యాయం 13వ వచనం. యెహోవా నీ నామము నిత్యం నిలుచును గాక, యెహోవా నీ జ్ఞాపకార్థమైన నామము తరతరములుండును. కీర్తన గ్రంథం 148వ అధ్యాయం 13వ వచనం. అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక, ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగానున్నది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 23వ వచనం. నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నేను నా పేరిట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థం కానేరదు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. హెబ్రీ రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనిచి జీవఫలము అర్పించుదుము. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 1వ వచనం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, మహోన్నతుడైన దేవనైనా మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా తండ్రి. నీ నామము ఎంతో ప్రభావం గల తండ్రి నాయన, అదంతా భూమి అంతటా వ్యాపించి ఉన్నది తండ్రి. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కావచ్చు కాబట్టి మీకు మొదలుగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.